హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. మూడోసారి దళపతి ఫెయిల్, కావలసింది 118, గవర్నర్కు సమర్పించింది 116. 116 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మద్దతు లేఖ సమర్పణ. లోక్ భవన్ వర్గాల వెల్లడి. చివరి నిమిషం వరకు వీసీకేతో చర్చలు. రంగంలోకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. వీసీకే చీఫ్తో ఫోన్ కాల్. మద్దతుపై ఎటు తేల్చని వీసీకే. బయట నుంచి మద్దతుకు వామపక్షాలు అంగీకారం. సాయంత్రం మద్దతు ప్రకటించి రాత్రికి ఉపసంహరించుకున్న ఐయుఎంఎల్. అడుగడుగున అనిశ్చితి. నేడు ప్రమాణ స్వీకారం లేదని లోక్ భవన్ వెల్లడి. పొరపాటున కూలగొట్టినం, మళ్ళీ కట్టుకోండి. సామాన్యుడితో ఆటలాడుకుంటున్న హైడ్రా అధికారులు. 2024లో సున్నపు చెరువు పరిధిలో భవనం కూల్చివేత. ఇప్పుడు బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదంటూ మెసేజ్. మళ్ళీ భవనం కట్టుకుంటే అభ్యంతరం లేదంటున్న అధికారులు. నష్టంపై ప్రశ్నిస్తే కోర్టును ఆశ్రయించాలంటూ ఉచిత సలహా. ఫ్రెండ్ కోసం అలైన్మెంట్ మార్చిన ఓ హైడ్రా అధికారి. పంటల మార్పిడి సాగుకు జీవనాడి. వ్యవసాయం కొనసాగాలంటే ఈ విధానం తప్పనిసరి. ఒక పంట వరి వేస్తే మరో పంటగా ఆరుతడి సాగు చేయించాలి. పంజాబ్, హర్యానా తరహాలో ప్రోత్సాహం ఇస్తే ప్రయోజనం. కేరళ, నాసిక్ తరహా కూరగాయలు క్లస్టర్ ఎఫ్పిసిలు కీలకం. పంటల కనీస ధరల నిర్ణయానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ. పంట మార్పిడి దిశగా ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ నివేదిక. రైతు కమిషన్ చేసిన ప్రధాన సిఫారసులు ఇవే. వ్యవసాయ వాతావరణ మండలాల ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలి. పంట మార్పిడి లక్ష్యాలను, సంవత్సరాలను గ్రామాల వారీగా నిర్ణయించాలి. ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు విస్తరణ చేయగలిగితే ఏ పంటల వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. ఉద్యాన పంటల సాగులో స్వయం సమృద్ధి సాధించాలి. ఇందుకు కూరగాయల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్తో పాటు కూరగాయల పందిరికి రాయితీ ఇవ్వాలి. కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు అత్యధిక మోతాదులో విత్తనాల అవసరం. దీనికోసం విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలి. ఉద్యాన పంటల సాగులో వన్యప్రాణుల బెడదను తప్పించడానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు నాబార్డ్ సహకారంతో రాయితీ ఇప్పించాలి. మహిళా సాధికారతకు మహర్దశ. 2న జిల్లా మహిళా సమైక్య భవనాల ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మాణాలు, 15 జిల్లాల్లో పూర్తి. ఒక్కొక్క భవనానికి రూపాయలు 5 కోట్లు, 15,000 చదరపు అడుగుల విస్తీర్ణం. గ్రామీణ మహిళల ఆర్థిక సామాజిక ప్రగతికి సరికొత్త వేదిక.